హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ టీవీ. ఈరోజు నేను ఈ వీడియోలో ధరణికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ధరణిలో మీ యొక్క సర్వే నెంబర్ అనేది చూపించకపోతే ఎలా అప్లై చేయాలనేది. సో ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే కనుక మీకు ఈ వీడియో అర్థం కాదు. ఇది ఎలా అప్లై చేయాలనేది లైవ్లో డెమో ద్వారా చూపించబోతున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ, మీ భూమి రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినా కానీ, లేదా మీ భూమి మీకు అనిపించుకోవడానికి మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నా కానీ, అటువంటి సర్వే నెంబర్లు ఏవి ఉన్నా కానీ మీ యొక్క సర్వే నెంబర్ అనేది ధరణిలో చూపించట్లేదు. సో చాలామందికి ఈ సమస్య ఉంది. సో చాలామంది పాపం ఆన్లైన్కి వస్తారు, స్లాట్ బుక్ చేసుకుందామని వస్తారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొని మరీ వస్తారు. సో సర్వే నెంబర్ బుక్ చేద్దామని, స్లాట్ బుక్ చేద్దామని చెప్పేసి మనం ఓపెన్ చేస్తే ఆ యొక్క సర్వే నెంబర్ అనేది ధరణిలో చూపించట్లేదు. సో నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి సమస్య ఉన్నవారికి ఎలా అప్లై చేయాలి అనేది అయితే నేను లైవ్ డెమో ద్వారా చూపించబోతున్నాను. ఒకసారి మనం లైవ్ డెమో ద్వారా చూద్దామా ఫ్రెండ్స్. మీకు లాగిన్ ప్రాసెస్ అనేది చూపించట్లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి నేను వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి లాగిన్ ప్రాసెస్ చూపించట్లేదు. ఇందులో మనకేంటంటే ధరణి గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికెంట్ టైప్ని సెలెక్ట్ చేయాలి. అలాగే మీ యొక్క పేరుని, అంటే పట్టాదారుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరుని ఎంటర్ చేయాలి. సో పేరు ఎంటర్ చేసిన తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. సో ఈ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ పూర్తిగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రతిదీ కూడా ఎంటర్ చేయాలి. సో మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ల్యాండ్ ఎక్కడుందనేది ల్యాండ్ యొక్క విలేజ్ని కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్ ఈ పూర్తిగా సెలెక్ట్ చేయాలి. అలాగే మీ యొక్క సర్వే నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. సో సర్వే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్బుక్ ఉంటే పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్బుక్ లేకపోతే పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు, ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఉంటే మాత్రం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మీరు నేచర్ ఆఫ్ గ్రీవెన్స్, మీరైతే ఏ ఆప్షన్కి అయితే పెట్టుకుంటున్నారో అది సెలెక్ట్ చేయాలి. సో మనం ఎంచుకునేది ఏంటంటే ధరణిలో సర్వే నెంబర్ చూపించడం లేదు, సర్వే నెంబర్ నాట్ షోయింగ్ ఇన్ ధరణి అని చెప్పేసి చూపిస్తున్నాం. ఇప్పుడు నేను అప్లై చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, ప్లస్ ఇది రిజిస్ట్రేషన్ ల్యాండే. సో ఆల్రెడీ ఒక 5 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా సర్వే నెంబర్ అనేది ధరణిలో చూపించట్లేదు. సో ధరణి వచ్చిన కాడ నుంచి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళ కోసం ఈ ఆప్షన్ అనేది కొత్తగా రావడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దిస్ ల్యాండ్ ఈజ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్, దిస్ సర్వే నెంబర్ ఈజ్ నాట్ షోయింగ్ ఇన్ ధరణి అని చెప్పేసి చేశాను అనమాట. ఆ టైప్ చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. చూసారుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత రిమార్క్లో మీరు పైన డిస్క్రిప్షన్లో ఏ విధమైన మ్యాటర్ రాశారో ఆ విధమైన మ్యాటర్ కూడా ఇక్కడ రాయొచ్చు అనమాట. సో నేనైతే వీళ్ళది రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాబట్టి దిస్ ల్యాండ్ ఈజ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్, దిస్ సర్వే నెంబర్ నాట్ షోయింగ్ ఇన్ ధరణి, ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది మీరు సాదా కాగితమైన పెట్టచ్చు అనమాట. మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంటే అది పెట్టచ్చు. సో వీళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టాను. మీ టైపింగ్ చేయడం, రిమార్క్ మొత్తం టైపింగ్ అయిపోయిన తర్వాత యాడ్ అనే బటన్ క్లిక్ చేయాలి. యాడ్ అనే బటన్ క్లిక్ చేసిన సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వచ్చింది. ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఒకే అనే బటన్ ఉంది, ఆ ఒకే అనే బటన్ క్లిక్ చేయొద్దు. ఒకే అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మీరు నోట్ చేసుకోలేదు. సో మీరు ఏం చేయాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మాత్రమే మీరు ఒకే అనే బటన్ సబ్మిట్ చేయాలి. మీరు ముందే కనుక ఒకే అనే బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ రిఫరెన్స్ నెంబర్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎలా అప్లై చేయాలని. మరి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు అప్లై చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చింది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని ఆ రిఫరెన్స్ నెంబర్కి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు అయితే ఉంటాయో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని ఒక పిన్ లెక్క ఫైల్ చేసి ఆ ఫైల్ని తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఫార్వర్డ్ అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ నుంచి సీసీఎల్ఏకి వస్తుంది. సో సీసీఎల్ఏ ద్వారా మీ యొక్క సర్వే నెంబర్ అనేది ధరణిలోకి వస్తుంది. సో రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నా కానీ చాలామంది సర్వే నెంబర్ చూపించట్లేదు. సో అటువంటి సమస్యకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో నేను గతంలో ఒక వీడియో చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే
ఏ ధరణికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా కానీ సీసీఎల్ఏ ద్వారానే ఎక్కించాలి. సో మీరు ఆన్లైన్ చేసిన తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఆ అప్రూవ్ లెటర్ అనేది సీసీఎల్ఏకి ఇస్తే సీసీఎల్ఏ వారు అప్డేట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది జరగడానికి మీకు అంటే మీ యొక్క సర్వే నెంబర్ అనేది ధరణిలోకి ఎక్కాలంటే మినిమం 1 నెల రోజుల నుంచి 3 నెలల టైం పట్టే అవకాశం అయితే ఉంది. అది కూడా మీరు తిరిగి చేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. మీరు వెళ్ళి చేయించుకుంటేనే తొందరగా వస్తుంది. సో అది మీ చేతిలోనే ఉంది. సో మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత తొందరగా ఎక్కుతుంది. ఎంత లేదన్నా కానీ 1 నెల నుంచి ఖచ్చితంగా 3 నెలల టైం అయితే పట్టే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అప్లై చేయాలి. మరి ధరణికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ డౌట్స్ని నేను క్లారిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. ధరణికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం కంటిన్యూగా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ లక్, జై హింద్.